స్టేట్ మొత్తానికి తెలిసింది. మీరు న్యూస్ చూడలేదా? లేదు విష్ణు, చూసుంటే నేనే మినిస్టర్ గారికి ఎలాగోలా నచ్చజెప్పి మీడియా వరకు ఈ విషయం వెళ్లకుండా చూసుకునేవాడిని కదా. అవును విష్ణు, ఇంత జరుగుతుంటే కనీసం నువ్వేనా ఒక మాట డాడీకి ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. అప్పుడు పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు కదా. అంతా డాడీని చూసుకునేవారు కదా. అవును అవును విష్ణు, ఒక్క ఫోన్ చేసుంటే బాగుండేది. అది కదమ్మా విష్ణు, ఒకవేళ ఫుడ్ లో టేస్ట్ కోసం చాలా మంది టేస్టింగ్ సాల్ట్ కలుపుతారన్న విషయం తెలిసిందే కదా. మరి ఈ ప్రాణాలు పోయేంత కలపడం ఏంటయ్యా? తప్పు కదా. ఆ దేవుడు లేడే. లేదండి, మా ఇంట్లో ఎప్పుడూ అలాంటి పౌడర్స్ వాడలేదు. ఎన్నాళ్ళ నుంచో క్యాటరింగ్ చేస్తూ ఉన్నాం, నేను చూస్తూనే ఉన్నాను కదా. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు. మరి ఎందుకు అలా జరిగినట్టు? ఆ డాక్టరు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎందుకు అలా చెప్పినట్టు? ఆ రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళైతే అబద్ధం చెప్పరు కదా. వాళ్ళు అబద్ధం చెప్పారని నేను అనటం లేదండి, కానీ ఇదెవరో కావాలని చేశారని అనిపిస్తుంది. కావాలనా? ఎవరై ఉంటారు? అవును, మేమంటే పడని వాళ్ళు అయి ఉండొచ్చు కదా. మా అమ్మ అంటే నచ్చని వాళ్ళు, ఆవిడతో గొడవలు ఉన్నవాళ్ళు, ఈ క్యాటరింగ్స్ ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళు, ఈ క్యాటరింగ్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూసేవాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు కదా. మీ అమ్మగారితో శత్రుత్వం ఉన్నవాళ్ళు ఎవరున్నారు విష్ణు? నీకెవరి మీదైనా అనుమానం ఉందా విష్ణు? అనుమానం అంటే ఎవరి మీద అనుమానం ఉంటుంది కీర్తి? నువ్వు చెప్తుంటే నాకు ఒకళ్ళ మీద అనుమానంగా ఉంది విష్ణు. ఎవరు అంకుల్? నీ సరౌండింగ్స్లో నీకు అస్సలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా సరౌండింగ్స్ అంటే ఆ ఎదురింట్లో ఉంటున్న వేద వాళ్ళు. ఎస్, దట్ ఈస్ ద పాయింట్. అంటే ఈ పని చేసింది వాళ్లే అంటారా? ఛాన్స్ ఉంది అని అంటున్నా అంతే. లేదు అంకుల్, ఎందుకో వాళ్ళు ఇలాంటి పని చేసి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. నువ్వెందుకలా అనుకుంటావు విష్ణు? ఎందుకంటే ఎదురు వాళ్ళందరూ మా అమ్మని తప్పుపట్టి మాట్లాడుతూ ఉంటే వేద మా అమ్మకి సపోర్ట్ చేసి మాట్లాడింది కాబట్టి. అది స్ట్రాటజీ అని ఎందుకు అనుకోకూడదు విష్ణు? వాళ్ళ మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా తను అలా సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉండొచ్చు కదా. ఎప్పుడు మీ అమ్మగారితో గొడవపడే వేద సడన్ గా మీ అమ్మకు అంత సపోర్ట్ ఇచ్చి ఎందుకు మాట్లాడుతుంది చెప్పు? మీ అమ్మగారు చూస్తేనే అదిగో నా కూతురు వంక చూస్తోంది, నా కూతుర్ని తన వైపు తిప్పుకుంటుంది అని గొడవపడే లలిత మీ అమ్మగారికి వేద సపోర్ట్ చేస్తూ మా పెద్దమ్మ, మా కుటుంబం అని అలా చూస్తూ ఉండటానికి కారణం ఏమై ఉంటుంది? విష్ణు, ఈ డీల్ సక్సెస్ అయితే అన్నపూర్ణ క్యాటరింగ్ పేరు, అన్నపూర్ణ ఫ్యామిలీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎదురింట్లో ఉంటారు, అక్కడే ఉంటారు, ఆ స్టేజ్లోనే ఉంటారు. ఆ కుళ్ళుబోతుతనంతో వాళ్ళేమైనా వంటలేమో మీ ఇంట్లోనే జరిగాయి, భోజనాలు మీ ఇంట్లోనే జరిగాయి, ఫుడ్ వండే చోట బయట వాళ్ళు ఎవ్వరూ రాలేదు. పోనీ బయట వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా ఏదైనా చేశారు అనంటే ఫుడ్ ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు కదా.
మొత్తం జరిగిందంతా మీ ఇంట్లోనే కదా, మీరందరూ అక్కడే ఉన్నారు కదా. అప్పుడు ఏదైనా తేడా చేసే అవకాశం ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళకే ఉంటుంది, కానీ ఎక్కడో బయట నుంచి వచ్చి ఏదైనా చేసే ఛాన్సు ఎవరికీ లేదు కదా విష్ణు. ఒకసారి బాగా ఆలోచించు. చూడు విష్ణు, ఎప్పుడు మనల్ని శత్రువుగా చూసేవాళ్ళు సడన్ గా మన దగ్గరకు వచ్చి మంచి వాళ్ళల్లా మాట్లాడుతున్నారు అంటే నిజమని అనుకుంటే ఎలా? అనుమానించాలి. నాకెందుకో దీనంతటికీ కారణం ఆ లలితా వేదాలనే నాకనిపిస్తోంది. మీ అమ్మ చస్తే ఆవిడికి పిండం నువ్వు పెట్టాలరా, కానీ ఆవిడికి పిండం కేకు రూపంలో నేను పెట్టి ఆ కేకు నీతో తినిపిస్తున్నాను. అదిరా ఈ బాపినేడంటే. అఖండ దీపంలా దగదగా వెలిగిపోయే అన్నపూర్ణ క్యాటర్స్ శవం దగ్గర దీపంలా టప్మని ఆగిపోయింది. దీనంతటికి కారణం చైర్మన్ గాడు. అతనికి నేను కూడా ఈ విషయంలో ఏదో కొద్దో గొప్ప హెల్ప్ చేశానన్న విషయం గాని బయటపడిందంటే నా శవం దగ్గర దీపం పెట్టేయడం ఖాయం. వేదా, ఇదిగో ఈ కాఫీ తీసుకునెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చిరాపో. ప్రస్తుతం వాళ్ళున్న కష్టంలో వాళ్ళెవరూ పచ్చి మంచినీళ్లు కూడా తాగుండరు. తీసుకుని వెళ్ళి ఇవ్వవే. ఏంటి అలా చూస్తున్నావు? ఆవిడంటే నీకు పడదు. ఎప్పుడు ఆవిడ ఎదురుపడినా ఆవిడతో గొడవ పడుతూ ఉంటావు. నువ్వు ఆవిడ కోసం మేమిద్దరం వేరు కాదు, ఒక్కటే అని అంటుంటావు కదా. అలా అని ఇద్దరం మిత్రులం కాదు. మేము ఎదురుపడినప్పుడు గొడవలు పడుతూ ఉంటాం. అలా అని శత్రువులము కాదు, శత్రుత్వమూ లేదు. డబ్బున్న వాడికి తలనొప్పొస్తే 100 రూపాయలు పెట్టి టాబ్లెట్ వేసుకుంటాడు, 1 నిమిషంలో తగ్గించుకుంటాడు. అదే పేదవాడికొస్తే రూపాయి పెట్టి టాబ్లెట్ కొనుక్కుంటాడు, తగ్గడానికి 1 రోజు పడుతుంది. కానీ నొప్పైతే ఇద్దరికీ ఒకేలాగుంటుంది కదా. సుఖంలో తేడా ఉండొచ్చు, కానీ కష్టం అనేది ఎవరికైనా ఒకేలాగుంటుంది. సరేలే, వెళ్ళిచ్చిరా. శివరామరాజు గారు, శివరామరాజు గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మీరా? అదేనండి, రేపు మా ఫంక్షన్ ఉంది కదా. గుర్తుందండి. దానికి సంబంధించిన సరుకులన్నీ తెప్పించేశాం. మీకు చెప్పిన టైంకి భోజనాలు పంపించేస్తాం. వద్దని చెప్పడానికే వచ్చానండి. అదేంటండి, రేపే కదా ఫంక్షన్? అవునండి, మీ భోజనాలు ఎందుకు వద్దన్నామో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. టీవీలో న్యూస్ని మా వాళ్ళందరూ కూడా చూశారండి. ఇదివరకు మన ఏరియాలో ఏ శుభలేఖలో చూసినా అన్నపూర్ణ క్యాటరింగ్ అనే పేరు ఉందా లేదా అని చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పేరు కనపడితేనే జనం భయపడే పరిస్థితికి వచ్చారండి. మగపిల్లి వాళ్ళైతే కాల్ చేసి ఈ పెళ్లిలో క్యాటరింగ్ మాత్రం మీది ఉండకూడదని చెప్పారు. సార్, అన్నపూర్ణ క్యాటరింగ్స్ గురించి మీకు తెలియదేం కాదు. అసలు ఎలా జరిగిందో ఏంటో కూడా మాకిప్పటికీ సరిగ్గా అర్థం కావడం లేదు. సార్, ఈ ఒక్క
ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకొని మీరు ఇలా ఆర్డర్ క్యాన్సిల్ చేయడం అంటే సార్ జరిగింది ఒక ఇన్సిడెంట్ అయినా ప్రాణాలతో ఆడుకున్నట్టు అయిపోయింది కదా అండి. చెప్తున్నాను కదా, పెళ్లి వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్పారని. మీ క్యాటరింగ్ కోసం సంబంధమే క్యాన్సిల్ చేసుకోలేం కదండి. ఇంకో విషయం, వీలు చూసుకొని మేము పంపించిన అడ్వాన్స్ తిరిగి పంపించండి. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే ఇస్తాను. ఇదిగోండి మీరిచ్చిన అడ్వాన్స్. థ్యాంక్స్ అండి, వస్తాను. అత్తయ్య, ఏంటమ్మా? అమ్మ అందరికీ కాఫీ పంపించింది, అందరికీ ఇవ్వండి. అమ్మా తీసుకో. ఏమండి, అన్నయ్య కాఫీ తీసుకో. కాఫీ తీసుకో. నాకొద్దు. కాఫీ తాగడం మానేస్తే సమస్య తీరిపోతుందంటే తాగక్కర్లేదు. ఒసేయ్, వచ్చింది ఎంత పెద్ద కష్టమో నీకు అర్థం కావటం లేదు. అర్థం కాకపోవటానికి నేనేమీ తెలియని చిన్నపిల్లని కాదు నానమ్మా. దేవుడికి తల వంచిన వాడు కూడా పరిస్థితులకు తల వంచుతాడని అందరూ చెప్తుంటే ఏదో అలా అంటారో అని అనుకునేదాన్ని. కానీ పరిస్థితులకున్న పవరేంటో నాకిప్పుడు అర్థమైంది. కానీ ఒకటే ఆశ్చర్యంగా ఉంది, పరిస్థితులకు తల వంచి భయపడి బాధపడే వాళ్ళు మౌనంగా ఉంటే అర్థం ఉంది. కానీ లైఫ్లో ఇప్పటి వరకు ఎన్ని సమస్యలను ఫేస్ చేసుంటారు, ఎన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ఇంతవరకు వచ్చుంటారు. ఏ సమస్యకైనా పరిష్కారంతోనే అన్నట్టు ఉన్నవాళ్లు కూడా ఇలా మౌనంగా ఉంటే ఎలా? చూడమ్మా, ఇదేం చిన్న చితక సమస్య కాదు పరిష్కరించేసుకోవడానికి. అన్నపూర్ణ క్యాటరింగ్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. కాబట్టి చెప్తున్నాను మావయ్య, భయాన్ని వదిలేయమంటున్నాను. ఏం చేయాలో ఆలోచించమంటున్నాను. మీరిప్పుడే అన్నారు కదా, ఇది అన్నపూర్ణ క్యాటరింగ్ కి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అని. చావు కంటే పెద్ద కష్టమే ఉంటుంది. ఎటు ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది? లేచి పోరాడాలి కదా. అన్నపూర్ణ క్యాటరింగ్స్ ఏ తప్పు చేయలేదు, కానీ తప్పైతే జరిగిందని తెలిసింది కదా. అలాంటప్పుడు తప్పెక్కడ జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోవాలి కదా. అది కదా చేయాల్సింది. మీకు చెప్పే అంతటి దాని కాదు. మంచితనం మౌనంగా ఉండిపోతే చెడు రాజ్యం ఏలుతుంది. ఇది నేనన్న మాట కాదు, ఒకసారి మీరే అన్నారు. అది గుర్తు చేస్తున్నానంతే. వేద చెప్పింది కూడా కరెక్టే కదా అత్తయ్య.
మన వల్ల కాకపోయినా తప్పు జరిగింది అంటే ఇంతకీ ఎవరో చేసినట్టే కదా. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయకుండా ఈ తప్పు అయితే జరగదు కదా. అవునన్నపూర్ణ, ఇదంతా ఎవరో కావాలని చేశారనిపిస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే ఎక్కడో ఒక చోటు నుండి ప్రయత్నం మొదలు పెట్టాలి. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అన్నపూర్ణ క్యాటరింగ్స్ ఏ తప్పు చేయలేదు, కానీ తప్పు అయితే జరిగిందని తెలిసింది కదా. తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోవాలి కదా. నా కూతురు చెప్పింది కరెక్టే. మంచితనం మౌనంగా ఊరుకోకూడదు. ఎవరో అన్నపూర్ణ క్యాటరింగ్ ని దెబ్బతీయాలనే ఈ పని చేశారు. నా ఇంట్లో జరిగిన భోజనంలో నాకు తెలియకుండా ఈ పని చేశారు అంటే అన్నపూర్ణ క్యాటరింగ్స్ లేకుండా చెయ్యాలి అనే ఆలోచన ఎవరికొచ్చుంటుంది? నువ్వెవడివి మా ఆయనకి చెప్పడానికి? ఎవరా నువ్వు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏం కలపాలనుకుంటున్నావు ఫుడ్ లో? రాణి రాణి రాణి, ఆగు 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 ఆగు. కబడ్డీ 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 కబడ్డీ. బబ్లు 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 నాకు నా శ్రేయోభిలాషుల్లో ఒకరు ఏం చెప్పారంటే ఇంత పెద్ద ఫంక్షన్ని వాళ్ళు డీల్ చేయగలరా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. మినిస్టర్ గారు తెలిసిన వ్యక్తి అని మాట్లాడారు. ఆయనకంత క్లోజ్ గా ఉండే వ్యక్తి ఆ చైర్మన్ ఒక్కడే కదా. ఒకవేళ ఈ పని తనే చేసుంటాడా? ఇంత దుర్మార్గానికి పూనుకుంది తనే అయ్యుంటాడా? అదే అయ్యుంటుంది. తెలుసుకుంటాను, తేల్చుకుంటాను. ఇంతవరకు అన్నపూర్ణ క్యాటరింగ్ జర్నీలో ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమే రాలేదు. ఫస్ట్ టైం. ఇలా ఎందుకు జరిగిందో ఏంటో అర్థం కావడం లేదు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి పొరపాటును కానీ ఏదైనా జరిగిందంటే అన్నయ్య వదిన పరిస్థితి ఏంట్రా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఒకవేళ ఆ చైర్మన్ గాడే ఈ పని చేయించుంటాడేమో బావా. అన్నపూర్ణ అత్తయ్యని ఇబ్బంది పెట్టాలి, అన్నపూర్ణ క్యాటర్స్ని దెబ్బ కొట్టాలనే ఇంటెన్షన్ వాడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అలా అని వాణ్ణి అనుమానించలేం కదరా. వంటలు చేసినప్పుడు మనం దగ్గరే ఉన్నాం, వడ్డించేటప్పుడు మనం దగ్గరే ఉన్నాం, అన్నీ చేసింది మనం. అతని ప్రెజెంటే లేదు. కనీసం వాడి తరపున మనుషులెవరూ వచ్చింది కూడా లేదు కదరా. తనకెలా సాధ్యమవుతుంది ఇది? అందుకే కదా మా ఎటూ తెలుసుకోలేకపోతున్నాం. కానీ వేద, నువ్వు అన్న మాటలతో అత్తయ్యకి కొంచెం ధైర్యం వచ్చింది. ఆవిడ ఆలోచించడం మొదలు పెడితే
ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న వాళ్ళెవరో కనిపెట్టడం జరుగుతుంది. ఆవిడే కాదు బావా, ఆవిడికి సపోర్ట్గా మనం కూడా వీలైనంత సాయం చేయాలి. అన్నపూర్ణ క్యాటరింగ్స్ మీద పడ్డ మచ్చ చెరిపేయాలి. తిరిగి అన్నపూర్ణ క్యాటర్స్ ఏ తప్పు చేయలేదని పేరును నిలబెట్టాలి. డాక్టర్ గారు నమస్కారం అండి. నేను శివరామరాజుని. అదే హాస్పిటల్లో ఉన్న మినిస్టర్ గారి బంధువుల పరిస్థితి. అవునా? సరే సరే, ఏదో ఒకటి మీరే చేయండి సార్. ఉంటాను. శివ, ఏమంటున్నారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందట? ప్రస్తుతానికి వాళ్ళున్న పరిస్థితిలో ఏ మార్పు లేదంటున్నారు. క్రిటికల్గానే ఉందంటున్నారమ్మా. భగవంతుడా. అయితే బావా, వాళ్ళలో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే క్యాటరింగ్ ఓనర్స్తో పాటు వంట చేసే మమ్మల్ని కూడా బొక్కలేసేస్తారు బావా. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? ఎందుకలా మాట్లాడుతున్నావు? అంటే వాళ్ళలో ఎవరో ఒకరు పోవాలి, అందరూ జైలుకి వెళ్ళాలని అనుకుంటున్నావా? ఒరేయ్, నేను తెగించినోడికి తెడ్డేలంగమైన టైపురా. నేను ఇంట్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద ఫరక్కే ఉండదు. కానీ అన్నపూర్ణ క్యాటరింగ్ ఓనర్ శివరామరాజు గారి పరిస్థితి ఏంటి? మా అన్నపూర్ణ సెల్లం పరిస్థితి ఏంట్రా? వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. కాబట్టి ఆ దేవుడు వాళ్ళకి అన్యాయం చేయడు. మీరు అనవసరంగా అపశకునాలు మాట్లాడకండి. ఇంతకీ లోపల అన్నపూర్ణ ఏం చేస్తుందిరా?